కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు పెట్రోవాత వడ్డించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అతి కొద్ది రోజుల్లోనే సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తింది. అయితే ఇటీవల పెట్రోలియం మంత్రి కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై స్పందించారు. ధరలు పెంచే అవకాశాలు లేవని ప్రకటించారు. కానీ కర్ణాటకలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹3 పెరగ్గా లీటర్ డీజిల్ పై ₹3.20 పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు మరింత భారంగా మారనుంది. ఈ పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పన్నులు పెంచడంతో కర్ణాటకలో ఇంధన ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం కర్ణాటక సేల్స్ ట్యాక్స్ పెట్రోల్ పై 25.92% నుంచి 29.84%, డీజిల్ పై 14.3% నుంచి 18.4%కి పెరిగింది. కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర ₹102.86 కాగా డీజిల్ ధర ₹88.94గా ఉంది. పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. కోవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో సహాయపడటానికి గత బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను లీటరుకు ₹13.30, డీజిల్ ధరలను లీటరుకు ₹19.40 తగ్గించినప్పుడు నవంబర్ 2021లో చివరి సవరణ జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపు జరిగింది. 5 హామీల అమలు కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏటా 50,000 కోట్ల నుంచి 60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంధన ధరల పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,500 నుంచి 2,800 కోట్లు సమీకరించవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.